ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఈ హక్కును కల్పించింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. సో ఆడవాళ్ళు ఈరోజు అన్ని ఉద్యోగాల్లో, అన్ని కార్యక్రమాల్లో, అన్నిట్లో ముందుండి వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వ హక్కులతో పాటు ఆర్థికంగా మహిళా సాధికారత కోసం, ఉమెన్స్ కోసం ఒక మంచి చట్టాన్ని రూపొందించి మేము ఈరోజు ఇంత బాగా సంపాదించి ఫ్యామిలీని డీల్ చేస్తున్నామంటే ఇంతకు ముందు లేవా అంటే ఉన్నాయి, కానీ మాకంటూ కొన్ని చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు పరిచినది. మరి మేము ఈ స్థాయికి వచ్చి అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు అంటే అది మన రాజ్యాంగంలో స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులు, చట్టాలు మాత్రమే. సో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకనే అంబేద్కరిస్ట్ ఏమంటున్నారంటే ఖచ్చితంగా మీ పుట్టినరోజులకు మీరు చాక్లెట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కేకులు కట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ రాజ్యాంగ పుస్తకాన్ని కనీసం ఒక 10 మందికి మీరు పంచగలిగి దానిలో ఉండే హక్కులు, చట్టాలు తెలుసుకోగలిగితే మనము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని ప్రశ్నించే హక్కు మీ అందరికీ తెలుస్తుంది. మీరు ఎవరి కింద బానిసలుగా ఉండనవసరం లేదు అని అంబేద్కరిస్ట్ చెప్తున్నారు. నిజమే. సో మనకు కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం గురించి మనమందరం తెలుసుకోవాలి. దానిలో ఉండే చట్టాల గురించి, హక్కుల గురించి పిల్లలు తెలుసుకోవాలి. అంతకన్నా ముందు పిల్లల హక్కు మీకు తెలుసా? బాలల హక్కు తెలుసా నాన్న? ఏమేం హక్కులు? పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు, ఇవన్నీ మీకున్నాయి. మీరందరూ పాల్గొంటున్నారా అన్నింటిలో? స్పీచెస్, ఎస్సే రైటింగ్ అన్నింటిలో పాల్గొంటున్నారా? మీ హక్కు బాగుంది. అభివృద్ధి చెందుతున్నారా? ప్రతిరోజు మీరు క్లాస్ టు క్లాస్ ప్రమోట్ అవుతున్నారు. మీ ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఓకే, జీవించే హక్కు, హ్యాపీగా జీవిస్తున్నారా? బానిసలుగా ఉన్నారా? బాగున్నారా? బాగున్నారు. స్వేచ్ఛగా ఉంటున్నారు, మాట్లాడుతున్నారు, ఆడుకుంటున్నారు, మీ హక్కులన్నీ ఉపయోగించుకుంటున్నారు. సో మిమ్మల్ని అందరినీ రక్షించుతున్నామా మేము? మిమ్మల్ని అందరినీ కంటికి పాపలగా ఈ సంస్థ మిమ్మల్ని చూసుకుంటుంది. అదే విధంగా మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిన్ మోటో ఏం స్కూల్కి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అది ఎలాంటి ఏ ఉద్యోగమైనా, వృత్తిపరమైన ఉద్యోగమైనా, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ మీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి కదా. అదే కదా రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి తెలుసుకొని మీరు ఎవరిని చేయి చాచి అడగకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు స్వతంత్రంగా జీవించాలంటే మీకు మీ యొక్క హక్కులు, దానిలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను, అవునా కదా? అందుకనే పెద్ద ఎత్తున రాజ్యాంగ దినోత్సవం ఏ విధంగా అయితే మనకి స్వాతంత్ర దినోత్సవం, అలాగే గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే ఇలాంటివన్నీ ఎలా జరుపుకుంటున్నామో అంతకన్నా గొప్పగా మనము రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఈనాడు డిఈఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు మేడం ఇది మన ఇండియాలోనే జరుపుకుంటున్నారా అంటే చాలా దేశాలకు రాజ్యాంగం స్ఫూర్తిగా ఉంది. మన భారత రాజ్యాంగం లిఖితపూర్వకమైనది. భారతదేశం యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది మనదే. సో మనమంతా గర్వపడాలి. సో మీకు అందరికీ అంబేద్కర్ జయంతి చేసుకునేటప్పుడు చెప్పింటాం, చాలా కష్టపడి అట్టడుగు వర్గం నుంచి ఆయన వచ్చారు, మహారాష్ట్రలో పుట్టారు, వెలివేయబడ్డారు, క్లాస్ రూమ్లో కూడా లాస్ట్లో కూర్చోబెట్టి చదివించారు. చెప్పడం లేదా మీ అందరికి ఇప్పుడు లెసన్స్ లో కూడా పెడుతున్నారు కదా. మరి నీళ్లు తాగడానికి కూడా పర్మిషన్ లేదు, అయినా కూడా ఆయన క్లాస్లో వెనక కూర్చొని ఆయన పాఠాలన్నీ చదివాడు. ఆయన ఎలా చదివాడంటే ఆ దేశపు రాజే, మన దేశపు రాజే ఆయన్ని మెచ్చుకొని బయట దేశాలకు వెళ్ళి చదివే అంత సహకరించారు. అక్కడ పోయి కూడా ఆయన ఎప్పుడు కూడా తిండికి కానీ బట్టలకు కానీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు. భార్య సంపాదించిన డబ్బులన్నీ బుక్కులు కొనడానికే ఖర్చు పెట్టాడు. ఆయన లండన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు 2000 పుస్తకాలు కొనుక్కొని వచ్చాడు. ఆయన యొక్క పుస్తకాలకే ఎక్కువ ఖర్చు పెట్టాడు. అక్కడ కూడా అన్ని యూనివర్సిటీల్లో చదివి ఆయన దాదాపు 66 PhDలు చేశారని చదువుకున్నామా? అంబేద్కర్ జయంతి గురించి
మరి అలాంటి ఆయన ఇన్ని దేశాలు తిరిగాడు, ఇంత కష్టపడి పైకి ఎదిగాడని రాజ్యాంగం రాసే ఒక బాధ్యత ఆయన చేతిలో పెట్టినప్పుడు ఏదో ఆయన ఏదైతే ఫీల్ అయినాడో అది రాయకుండా చాలా దేశాలకు వెళ్ళి అక్కడ రాజ్యాంగాలన్నింటినీ తిరగవేసి వాటిలో బెస్ట్ తీసుకొని మనకి ఆపాదించేటట్లు కేవలం అట్టడుగు వర్గాలకే కాకుండా మహిళలకి, స్త్రీలకి, పిల్లలకి అన్నిటికీ అందరికీ సమన్యాయ పాలన, రిజర్వేషన్లు ఇలా అన్ని కూడా అందరూ మత సంబంధమైనవి అన్ని రకాలుగా కూడా అందరికీ న్యాయం చేకూర్చేటట్లు రాస్తూ లాస్ట్ ఆయన వయసు అయ్యేటప్పుడు లాస్ట్ సభ ఆగ్రాలో జరిగినప్పుడు ఆయన కళ్ళలో చెమ్మ చేసుకుంటూ మాట్లాడారంట. ఏమని మాట్లాడారంటే, అంబేద్కర్ గారు, నేను భారతదేశానికి రాజ్యాంగం రాయించాను, మీ అందరికీ రిజర్వేషన్లు కల్పించాను, కానీ రిజర్వేషన్లు తీసుకున్న మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు అక్కడ పుట్టిన పదమే పే బ్యాక్ ద సొసైటీ. సో ఈరోజు మిమ్మల్ని ఇంతమంది దాతలు చదివిస్తున్నారు కదా, ఇంతమంది డోనర్స్ ఫుడ్ పెడుతున్నారు, ఇంతమంది టీచర్స్ మీకోసం వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ తీసుకొని మీరు తిరిగి సొసైటీకి ఏమి ఇస్తున్నారు అనేది మాత్రం మర్చిపోకూడదు. ఇంతమంది సహకారంతో తీసుకొని మళ్ళీ మీరు సొసైటీకి ఏదో ఒక రూపంలో, టైం రూపంలో కానీ, మీ డబ్బు సంపాదించిన దాంట్లో రూపంలో కానీ, లేదా నలుగురికి సహాయం ఏదో ఒక రూపంలో మీరు మీ జ్ఞానాన్ని కానీ, మీ సమయాన్ని కానీ మీరు ఖర్చు చేసి ఇంకొకరిని చదివించడానికి సహకరించాలి. చేస్తారా? మరి పే బ్యాక్ ద సొసైటీ చేస్తారా? ఈ రాజ్యాంగం మొత్తం చెప్పేది అదే. హక్కులు, చట్టాలు, న్యాయాలు అన్నీ తెలుసుకొని అన్నీ మీ జీవితంలో ఆపాదించుకొని మీరు ఎదిగి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరిని చేయి చాచడకుండా స్వతంత్రంగా జీవించి మీరు ఏదైతే సొసైటీ నుంచి తీసుకున్నారో అదే తిరిగి సొసైటీకి ఇవ్వండి అని చెప్తున్నారు అందరూ. ఆయన చెప్పడం అదే. మరి చేద్దామా మనమందరం? మేము కూడా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కష్టపడి మా అమ్మ మమ్మల్ని చదివిపించింది, తర్వాత మా నాన్న ఈ సంస్థ పెట్టారు, తిరిగి మా నాన్నగారి ఆశయాన్ని మేము పే బ్యాక్ ద సొసైటీ అని ఇంతమంది ట్రస్ట్ పెట్టుకొని ఇంతమంది పిల్లల్ని చూస్తున్నాం. మరి మీరు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు కదా, మీ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి, మా టీచర్స్ నమ్మి, ఇక్కడ ఈ సంస్థలు నమ్మి వదిలినారు కదా, టీచర్లు అందరూ ఇన్ టైంకి వస్తున్నారు కదా, మీ సిలబస్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు కదా, మీకు ఇక్కడ బుక్లో ఏవైతే సిలబస్ ఉన్నాయో ఏ నెలలో ఆయా సిలబస్ చెప్తున్నారా, ఎగ్జామ్స్ పెడుతున్నారా, కండక్ట్ చేస్తున్నారా, డ్రిల్ కండక్ట్ చేస్తున్నారా, మిడిల్లో లండన్ బ్రిడ్జ్ పిలుచుకెళ్తున్నారా? సో మాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారో అవన్నీ మేము చేస్తున్నామా? సో తిరిగి మీరు ఏం చేయాలి? ఎగ్జామ్స్ బాగా రాయాలి, స్పీచ్లు ఇచ్చినప్పుడు బాగా చెప్పాలి, ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పాల్గొనే హక్కు నిజాయితీగా పాల్గొనాలి, దానికి ఏ పని చేసినా 100% ఇవ్వాలి, ఏ పని అల్లరి చేసినా 100% చేయాలి, నిద్రపైన 100% చేయాలి, చదువుకున్న 100% చేయాలి, ప్రతి ఒక్కదానికి 100% న్యాయం చేయాలి. ఈరోజు స్పీచ్లో మీరు పేరు ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు 100% చెప్పాలి. మీరు అక్కడ వచ్చేదో నిలబడి ఇంకా వెళ్ళి అనకూడదు, ఓకేనా? ఒక్కసారి మీ పేరు వచ్చిందనుకో ఖచ్చితంగా చెప్తుందనే నమ్మకం మాకు రావాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా హనుమంతు, నాగరత్న సాంగ్స్ పాడతారు అని ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో అదే విధంగా మిగిలిన వాళ్ళ మీద కూడా అదే ఇంటెన్షన్ కావాలి. సో మీరు సొసైటీకి పే బ్యాక్ ద సొసైటీ ప్రతిరోజు ఈ లెటర్ రాసుకోండి. పే బ్యాక్ ద సొసైటీ. ఎంతమంది డోనర్స్ మనకి ఫుడ్ పెడుతున్నారు, ఎంతమంది డోనర్స్ బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, తిరిగి వాళ్ళని మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మరి ఆ బాగా చదువుకోవాలి అనేది మనం చేస్తున్నామా? మనం నిజంగా చేస్తున్నామా? నిద్రపోకుండా అన్నీ వింటున్నామా? స్ట్రైట్ కూర్చుంటున్నామా? మనం ఖచ్చితంగా చేస్తున్నామా అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సరేనా? సో ఈ రోజు నుంచి ఒక కార్యక్రమం జరిగిందంటే కార్యక్రమం మొత్తంలో ఒక పాయింట్ తీసుకోవాలి, ఆ పాయింట్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ లైఫ్లో, లేకపోతే వృధా అయిపోతుంది. విద్యార్థి జీవితం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. జీవితంలో కొనలేదు ఏది అంటే బాల్యమే. ఇప్పుడు కానీ మాట్లాడబ్బా ఇలాంటి హాస్టల్ ఉంటే ఎంత బాగుంటుందో, హ్యాపీగా తినచ్చు, రోజుకు ఒక డిష్ తినచ్చు, డోనర్లు వస్తారు, ఇలా మేము ఫీల్ అవుతున్నాం. మళ్ళీ మేము వెనక్కి పోవాలంటే పోతామా? పోలేం కదా. సో మీకు కానీ ఈ లైఫ్ని హ్యాపీగా తీసుకుని హ్యాపీగా రిటర్న్ ఇవ్వాలి, ఓకేనా? చదువుకొని
చేస్తారా మరి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న.